కేసీఆర్ మీద ముఖ్యమంత్రి పేలుతున్న అవాకులు చెవాకులు మళ్ళీ యువతర వైపు నుంచి వెళ్ళి అదే పద్ధతిలో దాడి జరగాలని, రైతాంగ సమస్యలు పక్కకు పోవాలని చెప్పి ఒక పథకం ప్రకారం ఇటువంటివి చేస్తున్నాడు. ఏమన్నాడు కేసీఆర్? నిన్ను ప్రజానికానికి గుర్తు చేస్తున్నాం, మిమ్మల్ని కూడా అడుగుతున్నాం మీడియా మిత్రుల్ని. గత 11 నెలల కాలంలో ఆ పార్లమెంట్ ఎన్నికల 10 రోజులు తప్ప కేసీఆర్ ఎప్పుడైనా ఈ రోజు వరకు ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినో ఇంకొన్నో ఒక మాట అడిగిండా అన్నాడా? మీ రాహుల్ జోలికి వచ్చిండా? కేసీఆర్ నిజమే లేనే లేడు. కేసీఆర్ని మర్చిపోయారు అనుకున్న కేసీఆర్ గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? రోజు అందరికంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ యాద్ చేసుకుంటుంది కేసీఆర్ను నువ్వే కదా ముఖ్యమంత్రి. లేనే లేని కేసీఆర్ గురించి నీకెందుకు భయం? కేసీఆర్ని కాదు, కేసీఆర్ నీడని కూడా చూడలేదు కదా నువ్వు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు ఆ చెత్త మాటలన్నీ? ఎందుకు ఆ రోత మాటలన్నీ మాట్లాడుతున్నావు? మూసికి మించిన కంపుతోని నువ్వు నీ మంత్రులు దేనికి మాట్లాడుతున్నారు? ఎందుకు వణుకుతున్నారు? తేలిపోయింది మీ చేతగానితనం, మీ దొంగతనం, మీ ద్రోహం బయటపడిపోయింది ప్రజల్లో. ప్రతి వర్గం ప్రజలు అసహనంతో ఉన్నారు.